అందరు ఎలా ఉన్నారు? ఫుకెట్లో ఎవరైనా లైక్ మంచి అఫోర్డబుల్ రేంజ్లో రూమ్స్ అలా చూస్తున్నారు అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ పతాంగ్ బీచ్ అనమాట. సో ఫస్ట్ పతాంగ్ బీచ్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసి Sawadika, welcome back to my YouTube channel and once again welcome back to my Thailand series part 2. ఫుకెట్ నుంచి మనం బ్యాంకాక్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మనకి 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, సువర్ణభూమి అండ్ డోమియాంగ్ ఎయిర్పోర్ట్. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ మెయిన్ ఎయిర్పోర్ట్ అనమాట. సో సేమ్ ఎగ్జిట్ దగ్గర 8 నెంబర్ కౌంటర్స్ ఉంటాయి అనమాట. నార్త్ పటాయా, సౌత్ పటాయా అని కొన్ని కౌంటర్స్ ఉంటాయి. మేమైతే నార్త్ పటాయాలో రూమ్ బుక్ చేసుకున్నాం యాజ్ యూజువల్ అగోడా యాప్ నుంచి. సో అక్కడ బస్ టికెట్ అయితే 200 బాత్ పర్ పర్సన్. సో మాకు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి మా రూమ్కి ఆల్మోస్ట్ 2.5 hours అనమాట జర్నీ. సో ఇంకా బస్ ఎక్కేసి మా రూమ్కి అయితే లైక్ నార్త్ పటాయాకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బస్ అయితే చాలా బాగుంది, వైఫై ఇంక్లూడింగ్ వైఫై కూడా ఉంటుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ బ్యాంకాక్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్, హోటల్స్ ఇక్కడ అంతా వైఫై అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా హోటల్. నెక్స్ట్ 2 days స్టే ఇక్కడే అనమాట. ఈ హోటల్ మాకు పర్ డే 2500 ఛార్జ్ అయింది. సో మంచిగా ఉంది ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ఫుకెట్లో మాకు రూమ్ అయితే పర్ డే 2000 అయితే ఛార్జ్ అయిందనమాట. ఫుకెట్ ఆర్ పటాయా రెండు లైక్ రీజనబుల్గానే దొరుకుతాయి మనకి. ఇంకా కాకపోతే లైక్ ఫ్యామిలీ వెళ్తే మనం కొంచెం కంఫర్ట్ చూసుకుంటాం కాబట్టి ఈ కాస్ట్లో ఇంతకన్నా కూడా రేంజ్లో వస్తుంది. సో ఇది మీడియం బడ్జెట్. ఇంకా లైక్ హాస్టల్స్ ఉంటాయి, షేరింగ్ అపార్ట్మెంట్స్ ఇట్లా చాలా ఉంటాయి. మీకు 700 నుంచి కూడా రూమ్స్ అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఫ్యామిలీ వెళ్ళాం కాబట్టి ఈ కంఫర్ట్లో మేము చూస్ చేసుకున్నాం. రూమ్ రీచ్ అయ్యాక రిలాక్స్ అయిపోయి ఇంకా మేము లైక్ లంచ్కి ప్లానింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 అయింది టైము, మేము లంచ్ చేయలేదు, ట్రావెలింగ్లోనే సరిపోయింది మాకు టైం అంతా. ఈ మెయిన్ టైంలో మాకు ఏమైనా రెస్టారెంట్స్ అవైలబుల్ ఉంటాయేమో అని ఫస్ట్ ఒక లుక్ అయితే వేసామన్నమాట. మాకు 13 kilometers లైక్ సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్స్ అయితే అవైలబిలిటీ కనిపించాయి. చాలా బాగుంటుంది ఫుడ్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ మనకు ఇక్కడ పటాయాలో బోల్ట్ అండ్ గ్రాబ్ 2 అప్లికేషన్స్ ఉంటాయి. ఇండియాలో ఊబర్ అండ్ ఓలా ఎలా ఉంటుందో అలా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి కానీ డోర్ టు డోర్ ఫుడ్ డెలివరీ ఈ 2 యాప్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ప్రైజెస్ కూడా. సో ఫుకెట్లో అయితే మాకు మేము కంప్లీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసాం. పటాయాలో మాకు ఫ్లెక్సిబుల్గా అనిపించి మేము క్యాబ్సే బుక్ చేసుకున్నాం ఆల్మోస్ట్. సో సేమ్ డే మాకు అల్కజార్ షో ఉండే, చాలా బాగుంటుంది ఈ షో. సో మీరు ఆన్లైన్లో చేసుకుంటే చాలా తక్కువకి వస్తుంది. డైరెక్ట్గా వెళ్తే 800 బాత్ to 3000 బాత్ అనమాట ఛార్జ్ అవుతుంది. 800 బాత్ అయితే లాస్ట్లో కూర్చోపెడతారు, 3000 అయితే ఫ్రంట్ లైన్. చాలా బాగుంటుంది ఈ షో. వాళ్ళ కల్చర్, నేటివిటీని బాగా చూపిస్తారనమాట. మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ సేమ్ గ్రాబ్, బోల్ట్ బుక్ చేసుకొని మేమైతే రిటర్న్ బ్యాక్ టు హోటల్ అనమాట. మార్నింగ్ మాకు కోరల్ అలయన్స్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాం. ఆ డీటెయిల్స్ అని నేను క్లియర్గా ఇప్పుడు చెప్పబోతున్నాను. సో బ్రేక్ఫాస్ట్ మాకు కాంప్లిమెంటరీ హోటలే ప్రొవైడ్ చేసింది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సో వ్యాన్ కోసం అయితే వెయిట్ చేసినాం, వచ్చేసింది. అది పిక్ అండ్ డ్రాప్ ఇంక్లూడింగ్ లంచ్ అనమాట ఈ ప్యాకేజ్ కూడా. సో ఇదేలా బుక్ చేసుకున్నామంటే అగోడా యాప్ నుంచి అయితే బుక్ చేసుకున్నాం. యాక్టివిటీస్ అని చూపిస్తుంది యాప్లో. సో అక్కడ మీరు ఏ యాక్టివిటీస్ అయితే అంటే డేలో బుక్ చేసుకోవాలో మీరు అక్కడ బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ట్రావెల్ ఏజెన్సీకి కనెక్ట్ అవుతారనమాట. సో వాళ్ళు ఈజీగా మనకు ఇంక్లూడింగ్ కొంచెం బెస్ట్ ఆఫర్స్తో మనకు ప్యాకేజెస్ అయితే ఇస్తారు. మేమైతే బేసిక్ ప్లాన్ తీసుకున్నాం. బేసిక్ ప్లాన్ ఇండియన్ రూపీస్లో మాకు ఇద్దరికి కలిపి 700 రూపీస్ పడింది.
లైక్ బేసిక్ ప్లాన్ అంటే ఏం ఉండదు, ఓన్లీ స్పీడ్ బోట్, లంచ్, పికప్, డ్రాప్ ఉంటుంది. యాక్టివిటీస్ అన్నీ అయితే ఉండవు అనమాట. సో మీకు యాక్టివిటీస్ కావాలంటే ఇంకా అదర్ ప్లాన్స్ ఉంటాయి, అవి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చెక్ చేయండి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఫుకెట్లో చాలా వరకు వాటర్ యాక్టివిటీస్ చేసేసాము. ఇంకా మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు, మరి లైక్ వాటర్ స్పోర్ట్స్ చేయాలి అని అయితే ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఐలాండ్ అనే కాన్సెప్ట్లోనే అయితే మేము బేసిక్ ప్లాన్ బుక్ చేసుకున్నాం అనమాట. కానీ మీకు అక్కడ కొన్ని లైక్ బోర్డ్స్ కొంచెం స్టాప్ పాయింట్స్ పెట్టింటారు అనమాట. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమేమి యాక్టివిటీస్ కావాలో మీరు ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు అని. బట్ అక్కడ తీసుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే, చాలా కాస్ట్ చెప్తారు. లైక్ ఆల్మోస్ట్ మాకు ఫుకెట్లో అన్ని వాటర్ యాక్టివిటీస్కి కలిపి పర్ హెడ్ 3000 ఇండియన్ రూపీస్ అయింది. ఇక్కడ ఓన్లీ లైక్ 6000 ఇండియన్ రూపీ పర్ హెడ్ అవుతుంది. అక్కడ కూడా మరి ఏం లేదు, ఒక పారాగ్లైడింగ్, తర్వాత వాటర్ వాక్ అని ఒకటి, అండ్ ఇంకొకటి స్పీడ్ బోటు, బనానా బోటు, ఇవి అనమాట. సో అంత వర్త్ ఇట్ కాదనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కూడా డిస్కౌంట్ ఇయ్యరు, పైగా ఎటకారం చేస్తున్నారు, డిస్కౌంట్ చాహియే సార్కో అని. నాకు కూడా కోపం వచ్చి నేను కూడా రివర్ట్ అయ్యాను అనమాట. సో మరి తర్వాత లేదండి, మేము ట్రావెల్ ఏజెన్సీస్కి లైక్ కుప్పప్ అవ్వలేదు, సో మాది సపరేట్ ప్రైవేట్ ఏజెన్సీ, అందుకే మీకు డిస్కౌంట్ ఇవ్వలేకపోయాము అని చెప్పారు. సరే అని మేము కూడా లైట్ తీసుకొని ఓన్లీ కోరల్ ఐలాండ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కోరల్ ఐలాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మంచిగా ఒక 1.5 అవర్ మమ్మల్ని వదిలేస్తారు, లైక్ ఎంజాయ్ చేయండి అని. మరి బోట్ వచ్చి పికప్ చేసుకుంటుంది. సో మరి ఒక రెస్టారెంట్కి అయితే పిలుచుకొని వెళ్తారు, లంచ్ ప్రొవైడ్ చేస్తారు, చాలా బాగుంటుంది. బట్ ప్లాన్స్ కూడా ఉంటాయన్నమాట. మేమైతే బేసిక్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ వీళ్ళతో అయితే మస్తుగా ఎంజాయ్ చేసాం, మీరే చూసేయండి. సో ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ పీపుల్, చాలా స్వీటెస్ట్ పీపుల్ అనమాట. అందరం కలిసి లంచ్ పాయింట్కి వెళ్ళాము. అక్కడ మంచిగా లంచ్ చేసుకొని ఇంకా మాకు వ్యాన్స్ డ్రాప్ ఉండే అనమాట, మా హోటల్ దగ్గర డ్రాప్ చేసేసారు. సో మేము నెక్స్ట్ ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అదే ఈవినింగే టైగర్ పార్క్ అయితే అటెండ్ అయ్యామన్నమాట. టైగర్ పార్క్ కూడా సేమ్ మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. నిజంగా చెప్తున్నాను, ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా బుక్ చేసుకున్నారంటే అంతే, ఇంకా చాలా కాస్ట్ చెప్తారు. సో మాకు వాట్సాప్లో కనెక్ట్ అయ్యారనమాట ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు. ఇంకా వాట్సాప్లో మాకు లింక్స్ పంపించారు కొన్ని, మీకు ఏమైనా టికెట్స్ ఇంకా ఏమైనా కావాలంటే ఈ లింక్లో బుక్ చేసుకోండి అని చెప్పేసి. సో మేమైతే ఆ లింక్కి వెళ్ళి టైగర్ పార్క్ అయితే బుక్ చేసుకున్నాం. మీడియం, లార్జ్, స్మాల్ టైగర్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. సో నేనైతే వాక్ అరౌండ్ అయితే బుక్ చేసుకున్నా. వాక్ అరౌండ్ అయితే 280 బాత్స్. సో నా హస్బెండ్ వచ్చి లైక్ బిగ్ టైగర్ బుక్ చేసుకున్నారు, 700 బాత్ అనమాట. సో నేను వాక్ అరౌండే బాగా మంచిగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ చాలు వేటిని ఎక్కడి నుంచి చూడాలో అక్కడి నుంచే చూస్తాను అనమాట. అలానే ఎంజాయ్ చేస్తాను, చాలా మంచిగా అనిపించింది. సో ఇది నేను అంత ఎంకరేజ్ అయితే చెయ్యను, బట్ మీరు టైగర్ పార్క్ కొంచెం హైప్ ఉంది కాబట్టి ఇంటర్నెట్లో చూడాలి అని అనిపిస్తే మాత్రం ఎక్స్ప్లోర్ చేయండి, తప్పేం లేదు. సో మేము టైగర్ పార్క్ ఒక 1 అవర్ కవర్ చేసుకొని, సో అక్కడనే లైక్ మనకి స్నాక్స్ ఉంటాయి తీసేసుకొని మరి ఇంకొక రౌండ్ వేసి ఫొటోస్ తీసుకొని మంచిగా 700 బాత్కి దగ్గర వరకు అలౌ చేస్తారు. ఒక 10 minutes వరకు ఫొటోస్, దానికి చిరాకు వచ్చేంత వరకు. సో ఇక్కడ ఫొటోస్ పోజిస్తున్నారు, నేను వెనకాల ఫొటోస్ తీస్తున్నా. బ్యాక్ సైడ్ వెనకమాలిన నేనే. కాసేపుకే దానికి చిరాకు వచ్చేసింది, తోకతో ఒక్క తన్ను తన్నేసింది అనమాట. నేనైతే వెనకాల చాలా నవ్వుకున్నా. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. ఇంకా ఇరిటేషన్ పనులకు పాపం దానికి చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. సో ఇంకా భయంతో కొంచెం బయటకు వచ్చేసాడు ఎలానో. కొంచెం వాక్ చేస్తే ఇలా మెయిన్ రోడ్ కనిపిస్తుంది అనమాట, అది చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్లో మీకు స్ట్రైట్గా చూస్తే ఒక బోట్ కనిపిస్తుంది, అదే ఫ్లోటింగ్
మార్కెట్ అని. మేము అందులో ఎక్స్ప్లోర్ చేయలేదు వెళ్ళి. సో ఇక్కడనే టుక్స్ ఉంటాయి. టుక్స్ తీసుకొని టుక్ మీరు ఎక్కడికి వెళ్ళినా 10 బాతే. అక్కడ నుంచి కూడా మీకు 10 బాత్స్ కొంచెం నియరెస్ట్ దగ్గర డ్రాప్ చేస్తారు, మనకి షేర్ ఆటోస్ ఎట్లానో అలా అనమాట. సో ఇంకా నైట్ మేము బాంగ్లా రోడ్కి అయితే వెళ్ళిపోయాము. ఫుకెట్ కంటే ఇక్కడ కొంచెం అనిపిస్తుంది, అట్లా ఉంటుంది అనమాట బాంగ్లా స్ట్రీట్. బట్ ఓకే, మంచిగానే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, వీ నీడ్ టు రెస్పెక్ట్ అంతే. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇంకా నెక్స్ట్ డే మాకు ఫ్లైట్ ఉంది రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇంకా డామియాన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. మాకు అక్కడ నుంచి ఫ్లైట్ ఎయిర్ ఏషియా బుక్ చేసుకున్నాం. సో ఈవినింగ్ సెంట్రల్ పట్టాయ షాపింగ్ కవర్ చేసుకొని లాస్ట్లో పెట్టుకున్నాం అనమాట షాపింగ్. ఇంకా షాపింగ్ లైట్గా చేసేసి ఇంకా మేము అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకొని మాకు 200 బాత్ పర్ పర్సన్ పడింది. ఇంకా రూమ్ వెకేట్ చేసి మేము ఫుకెట్ని పట్టాయని విత్ లాట్ ఆఫ్ మెమరీస్తో ఎండ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.